నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. పిఠాపురంలో ఘనంగా వర్మ పుట్టినరోజు వేడుకలు. శుభాకాంక్షలు తెలిపేందుకు భారీగా తరలివచ్చిన టీడీపీ నాయకులు. కాకినాడ జేఎన్టీయూ విశ్వవిద్యాలయం పరిధిలో 144 సెక్షన్ ఈవీఎంల భద్రత నిమిత్తం పటిష్ట చర్యలు చేపట్టామన్న కలెక్టర్ నివాస్. అనంతపురం జిల్లా తాడిపత్రిలో కరపత్రాల కలకలం. కావాలనే ప్రత్యర్థులు ఈ చర్యలకు పాల్పడుతున్నారని పెద్దారెడ్డి ఆరోపణ. ఆకట్టుకుంటున్న కర్ణాటకలోని గోకాక్ జలపాతం. వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న పర్యాటకులు. ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు ఎన్నటికీ మరువలేనివని, పిఠాపురం నియోజకవర్గ ప్రజల సేవకు తన జీవితం అంకితమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే వర్మ జన్మదిన వేడుకలు పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే వర్మ జై గణేష్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న తెలుగుదేశం పార్టీ పాత కార్యాలయంలో పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వర్మ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ కేకులు కట్ చేయించారు. ఈ నేపథ్యంలో వర్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి వేలాదిగా ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. సందర్భంగా నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ఉమ్మడి కూటమి కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు వచ్చి నన్ను మరి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వారందరూ కూడా పేరు పేరున రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం. ఎక్కడ ఏదైనా ఏ ఇబ్బంది లేకుండా రేపు 4వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలుస్తున్నారు. మరి దీనికి సహకరించిన అన్ని పార్టీల కార్యకర్తలకి పేరు పేరున నమస్కారం. పిఠాపురం నియోజకవర్గంలో ఇది నేను 22వ బర్త్డే. ఎప్పుడూ కూడా గ్యాప్ లేకుండా 22 సంవత్సరాలు బర్త్డేలు కూడా వేలాది మంది ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు, సోదరులు, సోదరీమణుల మధ్యన జరుపుకుంటున్నాం. వారి ఆశీస్సులే నేను ముందుకెళ్ళడానికి కూడా కారణాలని చెప్పి. ప్రజాస్వామ్య విలువకు మచ్చ కలిగించే హింసాత్మక ఘటనలు రాష్ట్రంలో జరగడం దురదృష్టకరమని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు బెంగళూరు నుంచి వచ్చిన తెనాలికి చెందిన గొట్టుముక్కల సుధాకర్పై స్థానిక శాసనసభ్యుడు చేయి చేసుకోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించిన ఆయన భయపడకుండా సుధాకర్ ప్రతిఘటించిన తీరు ప్రశంసనీయమన్నారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘం ఎమ్మెల్యేకు సరైన సందేశాన్ని ఇచ్చిందన్నారు. తెనాల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్న సందర్భంగా ఆదర్శవంతంగా వ్యవహరించారు. ఆయన క్యూ లైన్లో ఉండే వృద్ధులకి, వాళ్ళకి అందుబాటులో ఉన్నారు, వాళ్ళకి సహాయం చేశారు, వాళ్ళకి తోడ్పాటుగా ఉన్నాడు. అట్లాంటి వ్యక్తి మీద దురుసుగా స్థానికంగా ఉండే శాసనసభ్యులు ప్రవర్తించడం, ఆయన మీద చేయి చేసుకోవటం చాలా దుస్సంఘటన. అందరూ సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన విషయం. ప్రజాప్రతినిధులు అనే వారికి సామాజిక అవగాహన ఉండాలి. ముఖ్యంగా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఓటర్ల పట్ల విజ్ఞతతో, విచక్షణతో వ్యవహరించాలి. ఎప్పుడు కూడా అలాగే వ్యవహరించాలి. పౌరులను ఆదరించాలి, పౌరుల మన్ననలు ఆ రకంగా వీరు పొందాలి. కానీ అహంకారపూరితంగా, దౌర్జన్యపూరితంగా ప్రవర్తించడం తప్పుడు సంకేతాలు ఇస్తుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈ ఐటెం అయింది. దీంట్లో గొట్టుముక్కల సుధాకర్ గారికి వ్యక్తిగతంగా ఆయన గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స కోసం ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా కనువిప్పు కల్పించింది అందరికీ. ఆయన నిబద్ధత, ఆయన వ్యవహరించిన తీరు చాలా ప్రశంసాయుతంగా ఉంది. ఒక వ్యక్తిని ఎవరైనా సరే అలా దుర్భాషలాడి చేయి చేసుకున్నప్పుడు మనం మౌనంగా సహిస్తూ ఉంటే అదే కరెక్ట్ అనే ధోరణిలో కాకుండా ఆయన తిరుగు జవాబుదారీ చెప్పిన తీరు, స్పందించిన తీరు చాలా ఆదర్శంగా ఉంది.
కేంద్ర ఎన్నికల అబ్జర్వర్ జనరల్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా గారు ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేసి సమస్యాత్మకమైన ప్రాంతాలు చూడటమే కాకుండా ఇంచుమించు అన్ని జిల్లాలు ఆయన స్వయంగా చూశారు. సమస్యాత్మకంగా ఉన్న జిల్లాల గురించి పరిస్థితి గురించి వివరించినప్పుడు ఆయన దానికి సరిగా స్పందించి చక్కటి ఏర్పాట్లు డీజీపీతో వారి బృందంతో కలిపి చేసిన దానివల్ల సమర్థవంతమైన లా అండ్ ఆర్డర్ యంత్రాంగం రెస్పాన్స్ మెకానిజం ఇదంతా కూడా ఏర్పడింది. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఏపీ ఎన్నికల నిఘా వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఈయన మీద జరిగిన సంఘటన మీదకి వెంటనే స్పందించి సుమారు 11 గంటల 10 నిమిషాలకు మేము జిల్లా కలెక్టర్ గారికి స్వయంగా తెలియపరిస్తే కలెక్టర్ గారు కూడా ఎస్పీకి చెబుతాము అని చెప్పడం కూడా జరిగింది. కొంతవరకు స్పందించారు పోలీసు యంత్రాంగం. ఇంకా క్రియాశీలకంగా స్పందించి ఉండాల్సింది. ఎవరైతే దురుసుగా ప్రవర్తించారో వాళ్ళ మీద తక్షణం చర్య తీసుకుని వాళ్ళ కనుక అరెస్ట్ కనుక చేసినట్లయితే ఇంకా బాగుండేది. చివరికి ఎలక్షన్ కమిషనే స్వయంగా రంగంలోకి దిగి ఈ ప్రజాప్రతినిధిని గ్రౌండ్ చేయమని చెప్పిన తర్వాత మాత్రమే కరెక్టివ్ స్టెప్స్ ఇవన్నీ కూడా జరిగాయి. ఏదేమైనా రాష్ట్రం మొత్తం మీద ప్రజాస్వామ్య చైతన్యం ఏదైతే ఉందో అది ప్రస్ఫుటంగా ఉంది. అందరూ కూడా ఓటు వేయాలి నిబద్ధతతో. నా ఓటు ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా కూడా నేను ఓటు వేసి తీరాలి అనే వచ్చే ప్రజా చైతన్యానికి జరిగిన నిదర్శనం నిన్నటి జరిగిన కార్యక్రమం. చివరికి అంతిమ విజయం ప్రజాస్వామ్యంలో ప్రజలదే. హింసకి తావు లేదు, వివక్షకి తావు లేదు. గొట్టుముక్కల సుధాకర్ గారి వృత్తాంతమే ఇది తార్కాణం అని చెప్తూ మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. కాకినాడ జేఎన్టీయూ విశ్వవిద్యాలయం పరిధిలో 144 సెక్షన్ అమలు చేసినట్టు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లాలోని కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలైన ఈవీఎం, వీవీప్యాట్స్ను జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో వివిధ బ్లాకుల్లో సిద్ధం చేసిన స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. కేంద్ర, రాష్ట్ర పోలీస్ బలగాలతో 3 అంచెల భద్రతను స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఏర్పాటు చేశామని, నేటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు జేఎన్టీయూ విశ్వవిద్యాలయం చుట్టూ కిలోమీటర్ పరిధిలో 144 సెక్షన్ పటిష్టంగా అమలు చేసినట్టు తెలిపారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిదే విజయమని జనసేన పార్టీ కాకినాడ జిల్లా తుని అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు దేవు మధు, వీరేష్, జనసేన నాయకులు కృష్ణవేణి, శివదత్తు, నాయుడు, కొమ్మన సతీష్లు పేర్కొన్నారు. కూటమికి మద్దతు తెలిపిన ఓటర్లందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి గ్రామంలోని కూడా పార్టీ గ్రౌండ్ లో ఎంత పటిష్టంగా ఉంది. జన సైనికులు కానీ, జనసేన నాయకులు కానీ, వీర మహిళలు కానీ ఎంత పటిష్టపరిచి ఉంచారు అంటే మట్టిలో ఉండిపోతుంది కదండి. మట్టిలో బంగారం ఉండిపోయినా, డైమండ్స్ ఉండిపోయినా సరే వెలికి తీయడం ఒకటే లేట్ అన్నట్టు ఉంది జనసేన పార్టీలో. అంతా వచ్చిన దగ్గర నుంచి కూడా మధురస్ గారు చెప్పారు. అలాగే టీములుగా ఏర్పడి ప్రతి మన నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోని కూడా ఇంటింటికి జనసేన యొక్క బ్యాలెట్ పేపర్ని చేర్చడం కానీ, మన ఎంపీ గారి గురించి చేర్చడం కానీ, అలాగే దివ్య గారి గెలుపు కోసం తీసుకెళ్ళడం కానీ ఇదంతా కూడా డే అండ్ నైట్ కష్టపడ్డారండి జన సైనికులు, వీర మహిళలు. వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లకే పరిమితమయ్యారు ఏంటి అని ఆ రోజు నిరుత్సాహపడ్డాం. కానీ ఆయన ఎక్కడ తగ్గారో అలాగే ప్రజల మనసులో ఈ రోజు అంత నెగ్గారండి. వాళ్ళ ప్రజలందరూ కూడా అశేషంగా పవన్ కళ్యాణ్ గారు గాజు గ్లాస్ గుర్తు, పవన్ కళ్యాణ్ గారు గాజు గ్లాస్ గుర్తు అంటే ఈ రోజు ఆయన చెప్పినట్టుగా అక్కడ ఒకప్పుడు ఒక జన సైనికుడు అన్నాడండి, కుక్కర్ను నిలబెడితే కుక్కర్ కూడా నెగ్గిస్తాం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని చూస్తాం ఫస్ట్. పవన్ కళ్యాణ్ గారిని ఒక్కరినే చూసి ఈ రోజు ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టడం, గెలిచినటువంటి ప్రతి అభ్యర్థి కూడా కష్టపడి జనసేన పార్టీ వైపు మాత్రం మొగ్గు చూపి ప్రజలందరూ కూడా కూటమి గెలవడానికైతే మాత్రం కొత్తగా రాజకీయంలో పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకత్వాన్ని, కూటమిని బలపరచడానికి కానీ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ప్రయత్నాన్ని కూడా ప్రజలు కూడా ప్రశంసిస్తున్నారు. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు తుని వచ్చినప్పుడు ఆయన రావడానికి ముందు వైసీపీ వాళ్ళు హేళన చేశారు. ఎవడొస్తాడు, ఎవరు రారు, ఏముంటది, పెద్ద ఏముంది జనాభా. పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఆశ్చర్యపోయింది. పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు తుని చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా పెద్ద ఎత్తున ఆయనకి ప్రజాహారతలు ఇచ్చారు. ఈరోజు అలాగే స్టేట్ మొత్తం మీద కూటమి విజయానికి నాంది పలికిన పవన్ కళ్యాణ్ గారి పిలుపుని అందరూ స్వీకరించారు, అందరూ ఆశీర్వదించారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వ్యతిరేక ఓట్లు చేయాలని అన్నారో ఈరోజు స్టేట్లో ఎక్కడ చూసినా సరే హైయెస్ట్ పోలింగ్
ఈ గతంలో ఎన్నడూ జరగనంత పోలింగ్ జరిగింది. తుని నియోజకవర్గంలో ప్రత్యేకంగా మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నియమించినటువంటి కమిటీ మరి మధు వీరేష్ గారు కానీ లేకపోతే వాసు గారు కానీ లేకపోతే మేడం గారు కానీ మరి ఇతర చాలామంది కూడా చాలా కష్టపడి ప్రతి చోట కూడా ఈ యొక్క ఎంపీ గుర్తుని అలాగే ఎమ్మెల్యే గుర్తుని ఇటు దివ్య గారికి అటు ఉదయ్ గారిని ఇద్దరిని కూడా గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఖచ్చితంగా గెలుస్తున్నాం, గెలిచి తీరుతున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో కరపత్రాలు కలకలం రేపాయి. ఎమ్మెల్యే పెద్దారెడ్డిని టార్గెట్ చేస్తూ ఈ కరపత్రాలు ముద్రించినట్టు తెలుస్తోంది. ఈ కరపత్రాలపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి స్పందిస్తూ ఈ పని చేసింది ఎవరో అందరికీ తెలుసని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసమే ప్రత్యర్థులు ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారు గెలవరని భావించి ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్టు సవాల్ చేశారు. కరపత్రాల కుట్ర రాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు. నిన్న జరిగిన చిన్న చిన్న సంఘటనలకు జేసీ కుటుంబం ఓటమి భయంతోనే సంఘటనలు అన్నీ కూడా జరిగింది. ముందు నుండి చెప్తాడా పవన్ కుమార్ రెడ్డి మా తమ్ముడు జ్యోతిష్యంతో నేను జాతకాలు చెప్తాడా గెలుస్తాడని చెప్పినప్పుడు కూడా ఖచ్చితంగా కూడా నేను మళ్ళా కూడా విజయం సాధిస్తాడా. ఇక్కడ ఉండేటువంటి తాడిపత్రి నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు నాకు అండగా ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ కృషి ఎవరైతే నా కోసం పనిచేసినారో వాళ్ళని ఇప్పుడు కూడా మరవలేను. ఏ ఒక్క సంఘటనకు కానీ ఏ దానికి కానీ నాకు ఎలాంటి సంబంధాలు లేవు. పోలీసు అండదండలు పెట్టుకొని ఒక్కొక్క వెహికల్ వెనకల 50-60 మోటార్ సైకిళ్ళు వేసుకొని తిరగడం జరిగింది. ప్రతి బూత్ కాటికి ప్రజలు ఓటింగ్కు రాకూడదనే ఒక ఆలోచనతో ఓటమి భయంతోనే ఇవన్నీ చేయడం జరిగింది. అస్మిత్ రెడ్డి కానీ ప్రభాకర్ రెడ్డి కానీ ఏది ఏమైనా కూడా తాడిపత్రి కాన్స్టిట్యున్సీ ఓటర్లకు అందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. రామకృష్ణ అని అడిషనల్ ఎస్పీ చంద్రబాబుకు తొత్తుగా చంద్రబాబు కులస్తుడై ఇక్కడ వచ్చి తెలుగుదేశానికి సపోర్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి నాయకులకు సపోర్ట్ చేసుకుంటూ ఆర్ఓ చెప్పినా కూడా జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎలాంటి అనుమతులు లేవు అని చెప్పినా కూడా ఊరు మీద వేసి తిప్పడం జరిగింది. ప్రత్యక్షంగా రామకృష్ణ అడిషనల్ ఎస్పీ దీనికి ప్రత్యక్షంగా సాక్ష్యం కూడా. అతని వెహికల్ చెక్ చేసి నువ్వు ఒకనివే వెహికల్లో ఉండాలా, డ్రైవర్ నువ్వు తప్ప ఇంకో వ్యక్తి ఉంటే బాగుండదు అనేది. అంటే ఎక్కడో ఒకసారి నన్ను కానీ నా కుటుంబ సభ్యులను కానీ అంతమోదించే దానికోసం అటాక్ చేసి ఏదో ఒకటి చేసి ఈ అడిషనల్ ఎస్పీ కూడా తన మార్పు చంద్రబాబు దగ్గర చూపించుకోవాలనే దానికోసం ఈ విధమైన చర్యలు కూడా పాల్గొన్నాడు. నేను ఎట్టి పరిస్థితుల్లో అడిషనల్ ఎస్పీ అనే వ్యక్తిని మా గవర్నమెంట్ వచ్చినాక కానీ లేకపోయినా కూడా నేను కోర్టుకు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ పిటిషన్ పెట్టి అతని బట్టలు ఉడికేంత వరకు నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఒకసారి ప్రజలు కూడా పై అధికారులు కూడా గమనించండి. ఇలాంటి అధికారులను ఎక్కడ డ్యూటీలో వేసినా కూడా ఇదే విధంగానే ఉంటుంది. ఖచ్చితంగా అడిషనల్ ఎస్పీ మీద ఎలక్షన్ కమిషన్ పిటిషన్ పెట్టడం జరుగుతుంది. ఎలక్షన్ కమిషనర్ పెట్టడంతో కాకుండా రామకృష్ణ అనే అడిషనల్ ఎస్పీ ఎక్కడ ఉన్నా కూడా అక్కడికి పోయి ఏ పార్టీ మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తక్షణమే అతని మీద చర్యలు తీసుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది. శక్తివంచన లేకుండా తెలుగుదేశం వాళ్ళకు సపోర్ట్ చేసి నా ఓటమిని చవిచూడాలని చూసినాడు. ఇలాంటి అడిషనల్ ఎస్పీలు ఎంత మంది తోడైనా 100 మంది తోడైనా నన్ను ఏం చేయలేరు. ప్రజలు అండ ఉంది నాకు. ఖచ్చితంగా ప్రజలు నా విజయానికి తోడ్పడినారని కూడా మరోసారి అందరికి కూడా ఓటర్ల మహాశయులకు అందరికి కూడా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.